పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మకర రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏదైనా ఆకాశానికి ఎత్తుతున్నాయా లేదా పాతాళానికి పడేస్తున్నాయా, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ ప్రతికూలత కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, మొదలైన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా మకర రాశిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క తృతీయ స్థాన సంచారం విశేషమైనటువంటి జనాకర్షణను కలిగిస్తుంది. అంటే పబ్లిక్ రిలేషన్స్ విషయంలో చాలా అనుకూలతలు ఉంటాయి. ధైర్యంతో సాహసంతో తీసుకునే నిర్ణయాలలో కొంతవరకు అనుకూలత కలుగుతుంది. కానీ మకర రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతున్నది. ఆర్థికంగా కొంచెం ఒడిదుడుకుల యొక్క తీవ్రత ఈ 10 రోజులలో పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అన్నింటికంటే ప్రధానంగా మీ జన్మరాశికి 6వ స్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు. 6వ స్థానం అంటేనే రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము. ఈ 6వ స్థానంలో గురుడు యొక్క సంచారం అనేటటువంటిది శత్రు సమస్యలు పెంచుతుంది, రుణ సమస్యలు పెంచుతుంది, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలలో స్పష్టత కోల్పోయేటటువంటి విధంగా చేస్తుంది. వృత్తిపరంగా కనుక తీసుకుంటే కొత్త బాధ్యతలు వచ్చి చేరుతూ ఉంటాయి. శత్రువులు కూడా మీ మీద ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారా అనేటటువంటి భావన కలుగుతుంది. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొంచెం చిన్న ఇబ్బందులు అనేటటువంటి కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అదృష్టం కంటే కష్టానికే ఫలితం ఎక్కువ అనేటటువంటి విషయాన్ని మకర రాశి వారు ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తరువాత ఇక మీ రాశికి 12వ స్థానంలో రవి, కుజుడు, శుక్రుడు 3 గ్రహాల యొక్క సంచారం 12వ స్థానంలో జరుగుతున్నది. 12వ స్థానంలో ప్రధానంగా మీ రాశికి అష్టమాధిపతి అయిన రవి 12వ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మకర రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసిన రుణాలకు సంబంధించిన ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. వ్యయాలు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. విదేశీ సంబంధాల విషయంలో కానీ కొత్త ప్లాన్స్లో కానీ చిన్న సమస్యలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే విలాసవంతమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అష్టమాధిపతి రవి 12వ స్థానంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. అలానే మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైన సమస్యలు ఈ రాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో గొప్ప ఫలితాన్ని పొందకపోవటం, లేదా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి రకరకాలుగా హైయర్ అంటే మేనేజ్మెంట్ నుంచి, హైయర్ అఫీషియల్స్ నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కోవటం. ఒక్క విషయంలో చెప్పాలంటే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే అవి తీవ్రమైనటువంటి ప్రభావాలు చూపిస్తాయి. కాబట్టి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. అలానే కుజుడు కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. మీ జన్మరాశికి ఇక్కడ ఎవరు అంటే చతుర్థ లాభస్థానాధిపతి అయిన కుజుడు కూడా 12వ స్థానంలో సంచరించేటప్పుడు, కుజుడు సహజంగా అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత, పైగా రవితో కలిసి అగ్నితత్వ గ్రహాలతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ మీకు అనవసరమైనటువంటి విషయాలలోనే విపరీతమైనటువంటి కోపాన్ని ప్రదర్శించడం, అవసరమైనటువంటి చోట సైలెంట్గా ఉండటం అనేటటువంటి తీవ్రమైనటువంటి ప్రతికూలతగా మారే అవకాశం అనేది ఇక్కడ మకర రాశి వారికి ఏర్పడబోతూ ఉన్నది. కానీ బుధుడు మీ జన్మరాశికి వచ్చేటప్పటికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు లాభస్థానంలో సంచరించడం కారణం ఏమిటంటే మకర రాశి వారికి భాగ్యస్థానాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో సంచరించినటువంటి కారణం చేత లాభాలు పెరుగుతూ ఉంటాయి. ఆదాయం పెరగటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. ఫ్రెండ్ సర్కిల్ నుంచి కానీ గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఫేవర్స్ అనేవి పొందుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే బుధుడు మీకు బలమైనటువంటి మాట ప్రభావం. ఎందుకంటే భాగ్యస్థానం అదృష్ట స్థానాధిపతి లాభస్థానంలో ఉండటం ఒక రకంగా చెప్పాలంటే బుధుడు మీకు ప్రస్తుతం సంపూర్ణమైనటువంటి యోగకారకుడుగా ఉన్నాడు. ఇక ఈ ఓవరాల్గా కనుక పరిశీలిస్తే మనకు ఈ డిసెంబర్ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం 10:04 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఈ 2 రోజులు కూడా విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. నిద్రలేమి సమస్యతో కూడా బాధపడే అవకాశం ఉంటుంది.
ఒక మాటలో చెప్పాలంటే మీకు మీరే అయోమయంలో పడిపోతున్నామనే భావన కలుగుతూ ఉంటుంది. విదేశీ సంబంధాలు పనులలో పురోగతి కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగాలలో ఒత్తిడి యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. ఖచ్చితంగా 21వ తేదీ రాత్రికి హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచిది. 22వ తేదీ ఉదయం నుంచి 24వ తేదీ రాత్రి 7:43 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చంద్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మీలో చైతన్యం పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. కానీ భావోద్వేగాలు ఎక్కువవుతూ ఉంటాయి. కుటుంబ పరంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వృత్తిలో కొత్త పనులతోటి విపరీతమైనటువంటి ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వ్యక్తిత్వం బలపడుతుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. మానసికంగా అస్థిరంగా ఉండకుండా చూసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. కొన్ని సందర్భాలలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కానీ 21, 22 తేదీలలో ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణపరంగా కూడా చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మీరు చేయవలసినటువంటి ప్రధానమైన పరిహారం ఏమిటంటే పారేటటువంటి నీటిలో అంటే ప్రవహించేటటువంటి నీటిలో నలనుబులు కనుక వేసినట్లయితే అది జలచరాలకు ఆహారంగా ఉంటుంది కాబట్టి తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక 24వ తేదీ రాత్రి 7:43 నుంచి 27వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు అత్యంత శుభదాయకమైన సమయం అని చెప్పాలి. ధనలాభం కలుగుతుంది, మాటల్లో మాధుర్యం పెరుగుతుంది, వ్యాపార పరంగా పెరుగుదల లభిస్తూ ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు పొందుతూ ఉంటారు. రాహు ప్రభావం కారణం చేత ఆకస్మికమైన ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే తులసి చెట్టుకు నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. 27వ తేదీ ఉదయం 4 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 7:38 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు శక్తివంతమైనటువంటి ధైర్యాన్ని పెంచేటటువంటి రోజులు అని చెప్పాలి. మీకు శని కూడా ఇక్కడే ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి పని ఏది కూడా వృధా కాదు. అంటే చేసినటువంటి శ్రమ ఎక్కడా కూడా వృధా పోకుండా ఫలితం ఆలస్యమైనప్పటికీ సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కానీ ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రయాణాలకు శుభంగా మారుతూ ఉంటుంది. ఈ సమయంలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటటువంటి వారు చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సోదర సంబంధాలు బలపడతాయి అని చెప్పాలి. ఇక్కడ మీరు శనీశ్వరుడికి నీలం రంగు పువ్వులు కనుక సమర్పించినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. డిసెంబర్ 29వ తేదీ ఉదయం 7:38 నుంచి 31వ తేదీ ఉదయం 9:20 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కొంత అస్వస్థత కలుగుతూ ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. గృహ మార్పులు సూచిస్తూ ఉన్నాయి. వాహనాలకు సంబంధించిన ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. భావోద్వేగాల యొక్క ఒత్తిడి తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది. గోమాతకు ఆహారం సమర్పించడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇక 31వ తేదీ ఉదయం 9:20 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఈ చివరి రోజు మీకు అత్యంత శుభకరమైనటువంటి రోజుగా చెప్పాలి. ప్రేమ విషయాల్లో మంచి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. విద్యార్థులు సంపూర్ణమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంటూ ఉంటారు. స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్లో శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇక్కడ మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం పారాయణ చేయడం అనేటటువంటిది రాశి వారికి చాలా మంచిది. ఇప్పుడు చెప్పిన ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో ఇంకా ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే మీ వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.